హాయ్ గాయ్స్, శ్రీవారి మెట్టు అని సెర్చ్ చేసాం గూగుల్లో. మేము ఉన్న ప్లేస్ నుంచి 16 కిలోమీటర్స్ చూపించింది. అయితే అక్కడ పైకి వెళ్ళకపోతే అక్కడ వరకు వెళ్ళి తిరిగిపోతాం. అయితే కస్టమర్ అయితే మంచిగా స్కూటీ ఇచ్చి దాంట్లో ఫుల్ టైం చేయించి తిరిగినట్టు అన్నారు. తిరుగుదాం మంచిగా. బాగా చెప్తాం మన వాళ్ళకి, ఆ చాలు, లేదంటే మనం బాగా చెప్పాల్సి వస్తుంది. ఓకే ఉంది, చూడండి. గోప్రో అయితే తీసుకురాలేదు, అందుకనే మొబైల్తో చేస్తున్న వీడియో. కరెక్ట్గా ఈ టైంలో మంచిగా వర్షం వస్తే సూపర్ సీనరీ మంచిగా కనబడుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నుండి ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. మరి అక్కడ చివరి వరకు పంపిస్తారు లేదు తెలియదు, కానీ అక్కడ వరకు వెళ్దాం. ఇలాగ ఏదో ఒకటి అవుద్ది, ట్రై చేద్దాం. చింతలు తప్పకుండా అమ్మా. ఏమో అక్కడ చూడండి వీడియో తీసుకున్నాం. సీతాకోక చిలకం ఏమో, నేను తీసుకుంటా వీడియో. దేనికన్నా ఇన్ని సీతాకోక చిలకలు వచ్చినాయి? సీతాకోక చిలుకలు చాలా ఉన్నాయి చుట్టూ. చూడండి, ఇక్కడ ఏదో జరుగుతుంది. మొత్తానికి ఏదో జరుగుతుందన్న. సమీయోజన ఫస్ట్ నైట్ జరుగుతుంది ఇప్పుడు. ఎల్లో కలర్ సీతాకోక చిలక్కే, బ్లాక్ కలర్ సీతాకోక చిలక్కే ఫస్ట్ నైటే. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి? సీతాకోక చిలుకల సంయోగం అంట. ఫస్ట్ నైట్ అది మనకి అంత తెలుగు రాదు, ఏది రాదు. మొదటి రాత్రి, రెండో రాత్రి ఎవడో తెలిసి ఏదో రాత్రి ఇంకా ఏదో జరుగుతుంది. మనం టోకెన్ తీసుకుంటే ఇది ఈ బస్ మీద పైకి తీసుకెళ్తారు మనల్ని. అయితే ప్రస్తుతానికి ఆ టోకెన్స్ అయితే మార్నింగ్ 4కో 3కో ఇస్తారంట. ఆ టోకెన్ తీసుకుంటే బస్ మీద అయితే పైకి తీసుకెళ్తారు. శ్రీవారి మెట్టుకి ఇంకా 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఈ ఫ్రంట్ ఒక బోర్డు ఉన్నది, ఏంటి పులిలు తిరిగే ప్లేసు, జాగ్రత్తగా వెళ్ళండి అని. జాగ్రత్తగా వెళ్ళకపోతే ఏం లేదు, పులి ఏదన్నా వచ్చిందనుకో అయితే సంచిలో పట్టుకుని వచ్చేస్తాం హైదరాబాద్, లేదంటే మళ్ళీ పట్టుకుని అడవిలో తీసుకుపోతుంది. అంతే, రెండే ఆప్షన్లు, ఇంకేం లేదు. అయితే దాన్ని తీసుకొచ్చేస్తాం, లేదంటే మేము పోతాం దాంతో. ఇక్కడ నుంచి ఇంకే వెళ్ళనివ్వరు అనుకుంటా పైకి. అంతే, క్లోజ్, ఖతం, బాయ్ బాయ్. పోనీ అక్కడ వరకు, అక్కడ గేట్ వేసేసారా? అంతే, ఇక్కడ వరకునే. ఇక్కడ నుండి మిడ్లాండ్ వెళ్ళాలనుకుంటే కొండపైకి, ఇక్కడ వరకునే వెహికల్స్ వెళ్ళవు. ఇక్కడ నుంచి ఇంకా శ్రీవారి మెట్టు ఓపెనింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 6 వరకు. ఇప్పుడు శ్రీవారి మెట్టు వరకు అయితే వెళ్ళిపోయాం. ఇంకా పైకి వెళ్ళి వచ్చి అంత టైం లేదు కాబట్టి మనకి ఇప్పుడు జూలాజికల్ పార్క్ ఏదో ఉన్నది దగ్గరలో, దాన్ని కూడా వెళ్ళి చూసి వచ్చేద్దాం. దానికి కూడా ఒకవేళ లోపలికి వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే బయట నుంచి అంతంత మాత్రంగా చూసి వచ్చేద్దాం. ప్రతిదీ అలా కవర్ చేద్దాం. పూర్తిగా చూడడానికి మళ్ళీ వద్దాంలే, మనం కంగారు లేదు. 4 కిలోమీటర్స్ మాత్రం ఉంది. అదే పని గుడికి వెళ్ళిపోతే ఆ చంద్రగిరి ఫోర్ట్ కూడా చూసి వచ్చేద్దాం, కంగారు పడతాం. చంద్రగిరి ఫోర్ట్కి వెళ్ళే దారి అయితే సూపర్గా ఉంది. ఈ పక్కన ఇదిగో వరి కూడా పండుతుంది మంచిగా. చంద్రగిరి వెళ్ళే దారి వరి పండిస్తారు. వరి చంద్రగిరి ఫోర్ట్కి వెళ్ళాలంటే చంద్రగిరి గ్రామం నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. ఇదంతా చంద్రగిరి గ్రామం, ఊరు, చంద్రగిరి ఊరు. రైట్ బోర్డు ఉంది, బ్లూ కలర్ బోర్డు. చంద్రగిరి కోట మ్యూజియం, చంద్రగిరి కోట మ్యూజియం. ఇటు పోవాలి. పోనీ ఎంట్రన్స్ చంద్రగిరి ఫోర్ట్ ఎంట్రన్స్. చంద్రగిరి ఫోర్ట్ ఎంట్రన్స్.
ఆ ఎంట్రన్స్ వచ్చినా సరే ఇంకెళ్ళు ఉన్నాయి స్కూలు ఇల్లులు. మరి ఫోర్ట్ ఎక్కడ? ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటా ఫోర్ట్కి. కోట గోడలు స్టార్ట్ అయ్యాయి. ఎన్ఆర్ ఫోర్ట్ ఇందాక ఒకటి చూసాం, అదొక వే. దాని తర్వాత ఇదొకటి. ఇది ఇన్నర్ ఫోర్ట్, అది అవుటర్ ఫోర్ట్ అనుకుంటా. ఫస్ట్ ఆ గేట్ వచ్చింది, తర్వాత ఈ గేట్. ఎంటర్ అవగానే కింద అయితే మనకు ప్రస్తుతం పార్క్లో ఉంది. దీని ఎంట్రన్స్ రైట్ అండి. ఇది స్కూటీ ఇలా పెట్టి స్కూటీ ఇక్కడ పార్క్ చేసేసి చంద్రగిరి ఫోర్ట్ టికెట్ బై హ్యాండ్ క్యాష్ ఉంది కాబట్టి వెంటనే తీసుకుని వచ్చేసాం. అదే ఫోన్పే అయితే దాని వెబ్సైట్కి వెళ్ళి అందులో ఫామ్ ఫిల్అప్ చేసి ఆ లింక్ ద్వారా అమౌంట్ అయితే చేసి అప్పుడు టికెట్ మెయిల్కి వస్తుంది. అంత ప్రాసెస్. మనకు ప్రస్తుతానికి హ్యాండ్ క్యాష్ ఉన్నది కాబట్టి వెంటనే టికెట్ అయితే తీసుకుని వచ్చేసాం లోపలికి. ఈ చంద్రగిరి ఫోర్ట్ కోసం ఎవరికైనా అడిగి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుందాం. మనకేం తెలియనప్పుడు పక్కనోడిని అడిగి తెలుసుకోవడమే, ఏం లేదు. ఇంతకు ముందు ఉండేదా బాబాయ్ పైకి వెళ్ళడానికి దారి? అవునా? ఇక్కడేనా చూడడమేనా? ఏమేమి ఉంటాయి చూడడానికి? మ్యూజియం ఒకటేనా? ఏం లేదండి, ఆ మ్యూజియం ఒకటే. లోపలికి వెళ్ళి చూడటం. పైకి వెళ్ళడానికి అయితే దారి లేదు. ఫుల్ వచ్చి చంపేస్తున్నాను మనుషులు, అందుకని పైకి వెళ్ళకుండా ఆపేశారండి. చంద్రగిరి ఫోర్ట్ అంటే మన గోల్కొండ అంత లేకపోయినా, అంత పెద్దది లేకపోయినా చిన్నగా మంచిగా ఉంది. అండ్ గ్రీనరీ చాలా ఉంది, చాలా పచ్చగా, చాలా చల్లగా ఉంది. నేచర్ లవర్స్కి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అయితే అదిగో ఇటు ఒకటి ఉన్నది, అక్కడ నుంచి అలా ఒకటి ఉన్నది. ఈ కొండ మీద నుంచి వచ్చే వాటర్ అంతా ఈ కొలంలోకి వస్తుంది అనుకుంటా. ఇక్కడైతే కలువ పువ్వులు అయితే ఏం లేవు ప్రస్తుతానికి, ఆకులు మాత్రం ఉన్నాయి. ఇది ఆ కొండపై నుంచి వాటర్ వచ్చి ఇక్కడికి వస్తుంది అనుకుంటా. పైకి వెళ్ళే రూట్ అయితే స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి, వెళ్ళడానికి లేదు. బయట అంతా చూస్తాం. మ్యూజియంలోకి వెళ్దాం. మ్యూజియంలోకి అప్పుడు వీడియో తీసుకొచ్చి అంటారు, తీసుకోకూడదు అంటారు, తెలియదు. మరి మ్యూజియంలోకి వెళ్ళి అయితే చూద్దాం. దగ్గర ఇది యుద్ధాల్లో అంతదానికి వాడే ఫిరంగులు. ఇందులో గుండు పెట్టి ఒట్టు పైకి వస్తుంది. ఇక్కడ వెలిగించాలంటే డుంగుమని వెళ్తుంది ఆడి మీదకి దెబ్బకి. ఇక్కడ ఉన్న బొమ్మలకి దేనికి తలలు లేవు, తలలు లేకుండా ఉన్నాయి. మరి దేనికో తెలియదు. మ్యూజియంలో వీడియోలు తీయడం నిషేధం అంటారు, బోర్డు చూడు. చూద్దాం లోపల దీని ఇస్తే దీన్ని ఇచ్చినట్టు, లేదంటే లేదు. మ్యూజియం మొత్తం అయితే లోపలైతే చూసాం. అక్కడ విగ్రహాలు, రాజుల విగ్రహాలు, దేవుడి విగ్రహాలు, 18th century నాటి లెటర్స్, ఆ పత్రాలు ఏవేవి ఉన్నాయి, ఆ యుద్ధ సామాగ్రిలు, కత్తులు, కటార్లు, ఫిరంగులు, గుండులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి వచ్చాం. వీడియో తీద్దామంటే వీడియో తీయడానికి అయితే వీడియోగ్రఫీ అయితే నాట్ అలౌడ్, అందుకనే వీడియో అయితే తీయలే. ఈ తలలు ఎందుకు లేవంటే అప్పుడు యుద్ధం చేసే టైంలో పగిలిపోయిన శిలా పథకాలు లాంటివన్నీ గుర్తుగా ఇక్కడ పెట్టారు, అందుకని దానికి తలలో చేతులు సరిగ్గా లేవు. మనం వచ్చిన కోట బ్లూ ప్రింట్. మనం ఇప్పుడు ఈ కొండ ఇక్కడ ఉన్నాం. ఇందులో ఇక్కడ సరస్సు చూసాం, ఇది చూసాం. ఈ ప్లేస్ ఒకటే తిరగడానికి ఉంది. ఇక్కడ నుంచి ఇలా కొండపైకి వెళ్ళడానికి అయితే ఆపేశారు. కొండపైన కోట ఉంది ఇంకొకటి, దీని ఆపోజిట్లో ఇదొక కోట ఉంది. ఇది దాని బ్లూ ప్రింట్. మొత్తానికి చంద్రగిరి ఫోర్ట్ అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. అంటే కొంచెం మాత్రమే, కొండపైన అసలైన కోట ఉన్నది, అక్కడికి వెళ్ళడానికి అయితే దారి లేదు, ఆపేశారు. మనం చంద్రగిరి ఫోర్ట్ కూడా అయితే చూసేసాం. దీని తర్వాత ఇందాక మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం కదా, ఆ మ్యూజియంకి అయితే ఇంకొద్దు, టైం అయితే లేట్ అయిపోయేలా ఉన్నది కాబట్టి అక్కడ శ్రీవారి మెట్టు, ఇక్కడ చంద్రగిరి ఫోర్ట్, ఈ రెండు అయితే కవర్ చేసాం తిరుపతిలో. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో వెళదాం. బాయ్ బాయ్, జై హింద్, టేక్ కేర్.